వాచ్మెన్ అన్నా మా పిల్లకాయల్ని స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాము. చెప్పండి అమ్మా. లోపల చదువు బాగా చెప్తారా? బ్రహ్మాండంగా చెప్తారు. క్లాస్ రూమ్స్ ఫెసిలిటీస్ ఎక్సలెంట్ గా ఉంటాయి. మేడమ్స్ సూపర్ గా ఉంటారు. అదే అదే పాఠాలు సూపర్ గా చెప్తారంటున్నాను. ఫీజే మాత్రం ఉంటది. తక్కువేనయ్యా, ఆస్తులు అమ్ముకుంటే సరిపోతుంది. అన్నా ఈ స్కూల్లో చదివిస్తే మా పిల్లలు తప్పకుండా ప్రయోజకులు అవుతారు కదా. ఏందమ్మా ఇంకా నమ్మనంటున్నావు నువ్వు? అంతెందుకో, నేను కూడా ఇదే స్కూల్లో చదివి ఇక్కడే వాచ్మెన్ జాబ్కి సెలెక్ట్ అయినా. నా పిల్లని కూడా ఇక్కడ చదివి లోపల ఆయాగా పనిచేస్తున్నది. రేపు పొద్దున మా మేనేజర్ ఇంకో 2 స్కూల్ కట్టాలన్నాడు. ఏమా మీ పిల్లకాయల టైం బాగుంటే వీళ్ళే వాచ్మెన్ కి సెలెక్ట్ అవ్వచ్చేమా? అబ్బా కుడితే కుట్టినారు కానీ ఒక మాట చెప్పచ్చా? ఏంది? పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే స్కూల్ ఒకటి సరిగ్గా ఉంటే సరిపోదు, తల్లిదండ్రులు కూడా సరిగ్గా ఉండాలా. చాలా మంది పిల్లలు ఇంట్లో భరించి లేకుండా స్కూల్లో దిద్దాని చెప్పి చేస్తున్నారు. స్కూల్లో నుంచి పిల్లకాయలు వచ్చింది వాళ్ళ మాకు సెల్ ఫోన్ కొట్టేదే, వీళ్ళు సీరియల్ చూసుకునేది. పిల్లకాయలు ఇంకెక్కడి నుంచి ప్రయోజకులు అవుతారో అందుకని మా స్కూల్లో జాయిన్ చేయించండి.